హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మా గార్డెన్లో ఉన్న టమాటో మొక్క అండి. టమాటో మొక్కలు పెంచుకోవడం చాలా ఈజీ. చూడండి, ఒకటే మొక్క ఎన్ని బ్రాంచెస్ వచ్చినాయి. నేనైతే 3G కటింగ్లు అయ్యి ఏం చేయలేదు, కానీ మొక్క చాలా బలంగా వచ్చిందండి. బలంగా రావాలి అంటే మనం ఫస్ట్ మొక్కలు వేసే ముందు మట్టి సిద్ధం చేసుకోవాలి. దాంట్లో కంపోస్ట్ వేసుకుని, ఎండాకులు వేసుకుని, ఇది కూడా మళ్ళీ మేము లైట్ వెయిట్లోనే చేసుకుంటాము, ఎందుకంటే టెర్రస్ మీద కదా. లేయర్స్గా వేసుకుని ముందు మనం మట్టి రెడీ చేసుకోవాలి. చూడండి, మొక్క నేను చెప్పక్కర్లేదు, మొక్క చూస్తే మీకే తెలుస్తుంది మట్టి ఎంత బాగుందో. ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి, సైజుల వారీగా ఉన్నాయి, ఇంకా పోతుంది. అయితే ఈరోజు మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను స్టేజ్ల వారీగా ఈ టమాటా మొక్కలు ఎలా పెట్టుకోవాలి విత్తనాల నుంచి అన్నది నేను చెప్పబోతా ఉన్నాను. తెలిసిన వాళ్ళు అయితే కనుక పట్టించుకోవద్దు, తెలియని వాళ్ళు అయితే ఎలా పెట్టాలో నేర్చుకోండి. కొంతమంది ఏంటంటే బయటకు వెళ్ళి తెచ్చుకునే అవకాశం ఉండదు. అట్లాంటి వాళ్ళు మనకి ఇంట్లో ఉన్న టమాటాలతోనే మొక్కలు ఎలా పెట్టుకోవాలనేది నేను చెప్పబోతా ఉన్నాను. జాగ్రత్తగా చూడండి. ఏం లేదండి, మన ఇంట్లో టమాటాలు వాడుకుంటాం కదా. ఇదిగో టమాటాలని ఇలా కట్ చేసుకుని స్లైసెస్లా కట్ చేసుకుని మట్టిలో పెట్టేయండి. లేదు కదా, దాంట్లో సీడ్స్ అన్నీ కలెక్ట్ చేయండి. ఇట్లా సీడ్స్ కలెక్ట్ చేసి అది ఏదన్నా కాఫీ ఫిల్టర్లో, టీ ఫిల్టర్లో అలాంటివి వడపోసుకునే దాంట్లో క్లీన్ చేసి వేసుకోవచ్చు. లేదు కదా, ఇట్లాగ వేసినా మీకు నారు వచ్చేస్తుంది. ఈ పిక్కలు తీసుకుని ఏదైనా మట్టిలో ఒక చోట మీరు వేసుకోండి. అలా తీసుకుని వేసేసుకోవడమే. ఏదైనా పాడైపోయిన కాయ అయినా మనకి ఇబ్బంది లేదు, మీకు మొక్కలు వస్తాయి. చూడండి, ఇదిగో అవి వేసిన తర్వాత ఇది టమాటా మొక్కలు ఇలా వస్తాయి. కొంచెం ఎదిగిన తర్వాత మనం విడదీసుకోవాలన్నమాట. వేరేగా కుండీల్లో పెట్టుకోవాలి. చూడండి, ఎక్కడ పడితే అక్కడే వచ్చినాయి, అన్ని కుండీల్లో వచ్చేస్తాయండి. పిక్కలు మనం అక్కడక్కడ వేసుకున్న తర్వాత ఇలా డివైడ్ చేసుకోవాలి. విడదీసుకుని 2 మొక్కలు 3 మొక్కలు అలా పెట్టుకోవాలి. మన కుండీ సైజుని బట్టి అట్లనే విడదీసి పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఇదొక మొక్క పూత వచ్చింది. ఇది చూసారా, ఇలా గుత్తులుగా వస్తాయన్నమాట. పువ్వు ఇలా ఉంటుంది, టమాటా పువ్వు. మనమేం పాలినేషన్లు అవి చేయక్కర్లేదు, వాటికి అవే అవుతాయి. వచ్చిన ప్రతి పువ్వు మ్యాక్సిమం కాయ అవి అవకాశం ఉంటుందండి టమాటాలో. చూడండి ఎన్ని పువ్వులు వచ్చినాయో, చూసారా. ఇది ఒక మొక్క అన్నమాట. ఇలాగే మన స్టేజ్ల వారీగా ఎప్పటికప్పుడు విత్తనాలు పెట్టుకొని వేసుకుంటూ ఉండాలి. ఒక మొక్క క్రాప్ అయిపోతుంది అనేసరికి మనం ఇంకా మొక్కలు ఇలాగ రెడీ చేసుకోవాలన్నమాట. ఇట్లా పెట్టుకోవాలి. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.